వాళ్ళు ఓని ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంతకుముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకోండి అయితే వీళ్ళిద్దరు ఒక్కటైనా డౌట్ వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒక్కటైనా డౌట్ వస్తున్నది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పట్టుకొని లొట్టబీసి ముఖ్యమంత్రి అంటాడు, ఒక ముఖ్యమంత్రి సన్నాసి అంటారు, ఒక ముఖ్యమంత్రి చాతాన ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టే. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది? రాష్ట్ర ముఖ్యమంత్రికిను కేసీఆర్ కుటుంబానికి మధ్య జరిగిన అంతర్గత ఒప్పందం ఏంది? ఏదో ఉన్నాం ఇద్దరి మధ్యలో. నన్ను చూడండి, అందరూ చూడండి, ఇక చూడండి ఆశ్చర్యలేదు, పీకలేదు. అలా అరెస్ట్ చేస్తారా ఆశ్చర్య డౌట్ ఎప్పటికి. లొట్టపీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే నమస్తుంది. వాళ్ళ చెల్లెపోయినప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు వచ్చి స్వాగతం పలుకోడు. ఈయన పోయినని అరెస్ట్ చేస్తున్నట. మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? నేను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓళ్ళే పోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోధుడు కాదనే, ప్రజా సమస్యల కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతాడు. అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. ముద్రపడితే ఫ్యూచర్లో నేను కూడా ఒక అవినీతి పనులు సమర్థించిన ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ జల కడిగిన ముత్యాలక బయటకు వస్తాం, కడిగిన ముత్యాలక బయటకు వచ్చాక మాట్లాడు. ఇప్పుడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం క్యాబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు? ఎవరిని చెల్లించినావు? ఎంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం. ఇది అది ఇంకా బయటకు వస్తాయి. 700 కోట్ల లాభాలు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి లాభాలు చెప్పాలి? మర్చిపోటు లాభాలు చూపట్టు. 700 కోట్ల రూపాయల లాభాలు చూపట్టు, మరి లెక్క చూపట్టు. 700 కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టాలా? ప్రజలు వివరించు. ఏ అకౌంట్లో పైసలు అవి ఎవరికి ఇచ్చినావు? 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదాన్ని ప్లాన్ చేసిండు. 700 కోట్ల రూపాయలు దొబ్బిపోదాన్ని ప్లాన్ చేసిండు. ఇలా మళ్ళీ ఏం చెప్తుండే? 700 అది కుదరలే కాబట్టి ఇప్పుడు 700 కోట్ల లాభం వచ్చింది. మళ్ళా దానికి ఒక వక్ర భాష చెప్తుండే. ఇవాళ నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా? ఆయన పర్సనల్ అకౌంట్ నీ తాత జాగిరా, నీ అయ్యే జాగిరా ఇవ్వడానికి? అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లా ఇస్తావు? నువ్వు ఏది పడుతుంది ఇస్తావా? అంత ఆతృత ఏ సంవత్సరం వచ్చింది? అరే ఫీజులు